రాజకథలకి స్వాగతం. ఈరోజు కథ మానవత్వం బ్రతికే ఉంది. రచించిన వారు డాక్టర్ సిహెచ్ ప్రతాప్ గారు. కథలోకి వెళ్ళిపోదాం. అది జూన్ 1వ తేదీ. బాణుడి బగబగలకు ఊరంతా నిప్పుల కొలమిలా మారిపోయింది. పక్కనే ఉన్న నగరంలోని ఒక కార్పొరేట్ స్కూల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నేను వేసవి సెలవుల కోసం మా సొంత ఊరికి వచ్చాను. హాస్టల్ గోడల మధ్య ఎప్పుడూ పుస్తకాలు, పరీక్షల ఒత్తిడితో గడిపే నాకు అమ్మ చేతి వంట తింటూ మా పల్లెటూరి ప్రశాంతతలో గడపడం ఎంతో ఊరటనిస్తోంది. కానీ ఆ మధ్యాహ్నం ప్రకృతి అనూహ్యంగా స్పందించింది. ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకొని చూస్తుండగానే కుండపోతగా అకాల వర్షం మొదలైంది. సాధారణ వర్షంగా ప్రారంభమై అది కుంభవృష్టి కింద మారింది. 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం వలన ఉక్కపోత నుండి ఉపశమనం దొరికినందుకు అందరం సంతోషిస్తున్న తరుణంలో ఆ సంతోషం ఎంతటి విషాదంగా మారబోతుందో ఎవరూ ఊహించలేదు. అమ్మ, నేను మా ఇంటి వరండాలో కూర్చొని వానచినుకులు నేలను తాకుతున్నప్పుడు వచ్చే ఆ మట్టి వాసనను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాము. అప్పటి వరకు మలమల మార్చిన ఎండలకు విరామం దొరికినట్లుగా ఉన్న ఆ వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది. కానీ బయట వర్షం ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. వీధులన్నీ అప్పుడే చిన్నపాటి చెరువులుగా తలపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో మా నాన్న ఫోన్ చేసి, వర్షం చాలా ఎక్కువగా ఉంది, వీధుల్లో నీరు నిలిచిపోయింది, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి అడుగు పెట్టకండి అని ఆందోళన హెచ్చరించారు. నాన్న మాటల్లోని గంభీరత మమ్మల్ని కాస్త ఆలోచనలో పడేసింది. అయితే ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయేంత పెనుకేక వినబడింది. అది సామాన్యమైన అరుపు కాదు. మృత్యువు గుప్పిట్లో చిక్కుకున్న ఒక జీవి వేసిన చివరి ఆర్తనాదంలా ఉంది. ఆ కేక వినగానే గుండె ఒక్కసారిగా జారిపోయినట్లయింది. భయంగానే మేము బయటకు వచ్చి చూసేసరికి అక్కడ కనిపిస్తున్న దృశ్యం వర్ణనాతీతం. 12 ఏళ్ల ఒక చిన్న బాలుడు మోకాళ్ళ లోతు నీళ్లల్లో పడిపోయి ఉన్నాడు. అరిచే శక్తి కూడా లేక మౌనంగా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. అతని మెడ చుట్టూ తెగిపడిన విద్యుత్ తీగలు ఒక మృత్యుపాశంలా చుట్టుకొని ఉన్నాయి. నీటి ద్వారా ప్రవహిస్తున్న విద్యుద్ఘాతానికి ఆ బాలుడి చిన్నారి శరీరం విలవిలలాడుతూ నీటిలో జల్లచేపలా కొట్టుకుంటుంటే చూడటం మా వల్ల కాలేదు. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారందరి రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆ అబ్బాయి పక్కనే నీటిలో తేలుతున్న చిన్న చిన్న పాల క్యాన్లు చూసినప్పుడు నా కళ్ళు చెమర్చాయి. ఆ మండుటెండలో ఈ భారీ వర్షంలో తన పుట్టకోటి కోసం, ఇంటి బాధ్యత కోసం పాలు పోయడానికి వచ్చిన పసివాడని అర్థమయ్యి మనసు కకావికలమైంది. చుట్టూ జనం ఉన్న ఆ నీటిలో అడుగు పెడితే తన ప్రాణాలు కూడా పోతాయన్న భయంతో అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. 1 నిమిషకాలం యుగంలా గడిచింది. ఆ పసి ప్రాణం మా కళ్ళ ముందే గాలిలో కలిసిపోతుందేమో అన్న భయం నన్ను వణికించేసింది. వర్షపు నీరు నిండి ఉన్న ఆ వీధిలో అడుగు పెట్టడమంటే మృత్యువును ఆహ్వానించడమే. విద్యుత్ సరఫరా నిలిపివేయమని బోర్డుకు ఫోన్ చేసిన ఆ పసివాడికి గడువు చాలా తక్కువగా ఉంది. ఆ క్లిష్ట సమయంలో 40 ఏళ్ల ఒక వ్యక్తి సాహసించి ముందుకు వచ్చాడు. ఒక పొడవైన వెదురు కర్ర సాయంతో ఎంతో చాకచక్యంగా ఆ తీగలను బాలుడి శరీరం నుండి వేరు చేశాడు. కానీ అప్పటికే ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు. ఎవరో పిల్లాడు చనిపోయాడు అని అరవడంతో నా ప్రాణాలు పోయినంత పనయింది. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఆ బాలుడి కోసం మనసులోనే దేవుడిని వేడుకొన్నాను. అప్పుడే నేను గమనించాను, ఆ పిల్లాడి ఊపిరి చాలా నెమ్మదిగా ఆడుతోంది. అతను బతికే ఉన్నాడు అని నేను కేకవేయగానే మరో 20 ఏళ్ల యువకుడు వెనక ముందు ఆలోచించకుండా ఆ నీటిలోకి దూకి బాలుడిని తన చేతుల్లోకి తీసుకొని ఆసుపత్రి వైపు పరుగు తీశాడు. ఆ యువకుడెవరో, ఆ బాలుడెవరో ఎవరికీ తెలియదు. కానీ ఆ సమయంలో వారి మధ్య ఉన్న బంధం కేవలం మానవత్వం. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నా మనసులో పదే పదే ఆ బాలుడి ముఖమే మెదులుతోంది. అమ్మ, ఆ అబ్బాయికి ఏం కాదు కదా, అతను కోలుకుంటాడా అని నేను కన్నీళ్లతో అమ్మను అడుగుతుంటే అమ్మ నా తల నిమురుతూ, ఏం కాదు కన్నా, దేవుడు అతడిని కాపాడతాడు అని ఓదార్చింది. కానీ నా ఆవేదన తగ్గలేదు. మరుసటి రోజు ఉదయం నేను కళ్ళు తెరవగానే అమ్మ చిరునవ్వుతో నా దగ్గరికి వచ్చి, ఆ అబ్బాయి బాగున్నాడు,
నేను స్వయంగా వెళ్ళి కనుక్కున్నాను. అతను కోలుకుంటున్నాడు అని చెప్పింది. ఆ మాట వినగానే నా గుండె మీద ఒక పెద్ద రాయి తొలగిపోయినట్లు అనిపించింది. అమ్మను గట్టిగా హత్తుకొని ఏడ్చేశాను. అమ్మ చెప్పిన ఆ వార్త వినగానే ఆ బాలుడి ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్న కుతూహలం, ఆవేదన నన్ను ఆపలేకపోయాయి. ఆ సాయంత్రం నేను అమ్మ కలిసి ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళాము. మా ఊరి శివార్లలో ఉన్న ఒక చిన్న రేకుల షెడ్డు అది. లోపలికి వెళ్ళగానే తెల్లటి బ్యాండేజీలతో మంచంపై పడుకొని ఉన్న ఆ పిల్లాడిని చూసి నా మనసు వికలమైంది. మమ్మల్ని చూడగానే ఆ బాలుడి తల్లి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆమె పదే పదే మా చేతులు పట్టుకొని, అమ్మా, ఈరోజు మీరు ఫోన్ చేసి విద్యుత్తు ఆపించకపోయి ఉంటే నా బిడ్డ నాకు దక్కేవాడు కాదు అని ఏడుస్తూ చెబుతుంటే నా గొంతు మూగబోయింది. ఆమె మాటల్లో ఒక పేద తల్లి పడే తపన, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బాలుడి తండ్రి అనారోగ్యంతో మంచాన పడటంతో ఆ 12 ఏళ్ల పసివాడే ఇంటికి పెద్ద దిక్కుగా మారి తెల్లవారుజామునే లేచి పాలు పోస్తూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా సంపాదిస్తున్నాడని తెలిసింది. ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ఆ తల్లి వణికిపోయింది. మా వాడు చనిపోయాడని అందరూ అనుకున్నారు, కానీ మీ బాబు మా వాడు బ్రతికే ఉన్నాడని పెద్దగా కేకలు వేయగానే ఎవరో యువకుడు దేవుడిలా వచ్చి నా కొడుకుని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఆ బాబు ఎవరో కూడా మాకు తెలియదు అని ఆమె అంటుంటే మన దేశంలో ఇంకా మానవత్వం ఎందుకు బతికే ఉందో నాకు అర్థమయ్యింది. మనుషులు ఆపదలో ఉన్నప్పుడు స్పందించే ఆ గుణమే నిజమైన సంపద. తిరుగు ప్రయాణంలో నా మనసులో ఒకటే ఆలోచన మెదిలింది. మనం చదివే చదువులు, సంపాదించే డబ్బులు కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇలాంటి కష్టాల్లో ఉన్న తోటి మనుషులకి అండగా నిలవడానికే అని నాకు జ్ఞానోదయమైంది. ఆ పిల్లాడి కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత, ఆ తల్లి కన్నీటిలో ఉన్న ఉపశమనం నేను జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నుండి నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. కేవలం మార్కుల కోసం చదివే చదువు కంటే తోటి మనిషిని ప్రేమించే గుణం గొప్పదని అర్థం చేసుకున్నాను. ఆ సంఘటన నా జీవితంలో ఒక చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటన నాకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పింది. ఆపదలో ఉన్న మనిషిని కాపాడటానికి కులం, మతం, ప్రాంతం లేదా హోదా అవసరం లేదు. కేవలం స్పందించే మనసు ఉంటే చాలు. ఏ శాస్త్రాల ప్రస్తావన అక్కర్లేకుండానే నిస్వార్థంగా తోటి మనిషికి సాయం చేయడమే అన్నిటికంటే గొప్ప సంస్కారమని ఆ అనామక యువకుడు నిరూపించాడు. మనుషుల మధ్య ఇంకా మమతానురాగాలు మిగిలే ఉన్నాయని, మానవత్వమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందని ఆ సంఘటన నాకు చాటి చెప్పింది. ఇదండి కథ. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.